ఈ దొంగల మధ్య యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ తప్పు చేయకోకుండా, ఏ నేరం లేకుండా ఆయనను సిలువ వేశారు. అయితే ఈ దొంగలు ఆ రోమన్ గవర్నమెంట్ ప్రకారంగా వాళ్ళు ఎలా తప్పులు చేశారంటే, వీళ్ళు గజ దొంగలు అన్నమాట. ఎలాంటి దొంగలు అంటే గజ దొంగలు. ఈ దొంగలు ఏం చేసేవాళ్ళంటే, దొంగలకు ఉన్నటువంటి స్వభావం ఎలాంటిదంటే, వాళ్ళకి కనికరము, జాలి అనేది ఉండదు. ఎలాంటి వ్యక్తి అయినా కూడా వాళ్ళు వస్తువులను దొంగతనం సిద్ధంగా కలిగి ఉంటారు. వాళ్ళు మనతోనే ఉంటారు. వాళ్ళు దొంగలు ఎలా కొట్టేసింటారో తెలియదు, కానీ అలాంటి దొంగలు అన్నమాట. ఇక్కడ యేసుక్రీస్తు